అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 14 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఈరోజు మంచి మాట: విజయానికి మార్గం కష్టాలతో నిండి ఉంటుంది, కానీ ఆ మార్గం చివర ఆనందం ఉంటుంది. నమ్మకం నీతో ఉంటే ఏది అసాధ్యం కాదు. ఈరోజు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నవంబర్ 14, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6:25, సూర్యాస్త సమయము 5:37, చంద్రోదయము 1:22, చంద్రాస్త సమయము 1:59. ఈ రోజున తిథి దశమి. నవంబర్ 13 రాత్రి 11:34 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 15 రాత్రి 12:50 వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము పూర్వ పాల్గొని నవంబర్ 13 రాత్రి 7:38 నుంచి నవంబర్ 14 రాత్రి 9:20 వరకు తదుపరి ఉత్తర పాల్గొని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. నవంబర్ 15 ఉదయం 3:51 వరకు తదుపరి కన్యా రాశి ప్రారంభమవుతుంది. యోగము ఐంద్ర. నవంబర్ 13 ఉదయం 6:57 నుంచి నవంబర్ 14 ఉదయం 6:27 వరకు తదుపరి వైద్యుతి. కరణం వనిజ. నవంబర్ 14 రాత్రి 12:07 వరకు తదుపరి భద్ర. నవంబర్ 15 రాత్రి 12:50 వరకు తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయాలు: వర్జము ఉదయం 5:12 నుంచి ఉదయం 6:57 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:38 నుంచి ఉదయం 9:23 వరకు. మరలా మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:48 నుంచి ఉదయం 9:12 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:47 నుంచి 5:35 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 2:28 నుంచి సాయంత్రం 4:11 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:06 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 2:39 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బ్రహ్మాస్త్రం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: శ్రీరాముడు వనవాసంలో ఎక్కువ కాలం ఎక్కడ గడిపారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున బాలల దినోత్సవం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, వివాహానికి, గృహ ప్రవేశానికి, శాంతి హోమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక. ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 14 తారీఖు రాత్రి 9:20 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 14 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.